నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో పడమర వాహినిగా ప్రవహించే మోయతుమ్మిద వాగు ఒడ్డున వెలిసిన ప్రతాప సింగరాయస్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కొండగుహలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఏటా మాఘ అమావాస్య రోజున జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు సిద్దిపేట్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పూణే, భివాండి, కర్ణాటక, బీదర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతాప సింగరాయస్వామి జాతరకు ఓ విశేషముంది. కేవలం ఒక్కరోజు మాఘ అమావాస్య రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే జాతర కొనసాగుతుంది. సాయంత్రానికి స్వామికి తలనొప్పి వస్తుందని భక్తులు దర్శనం చేసుకోరు. రాత్రి అయ్యేసరికి ఆ ప్రాంతం నుంచి అందరూ వెళ్లిపోతారు. ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసం తీసుకోవటం పాపమని భక్తులు నమ్ముతారు. అందుకే వాగు వెంబడి శాకాహార వంటలు చేసుకుని సహబంతి భోజనాలు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని భక్తులు కొనసాగించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోయతుమ్మెద వాగులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వాగులో స్నానం చేస్తే చర్మరోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శాకాహార వంటలు చేసుకుని సహబంతి భోజనాలు చేశారు. మా కుమారునికి 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉండే, ఎక్కడ చూపించినా కానీ ఎలర్జీ అనేది తగ్గడం లేదు. కాకపోతే మాకు సంబంధించిన ఉష్ణవాద పంతులు, ఒక పంతులు పలానా ఇట్లా సింగరేణి జాతర జరుగుతుంది ఒకటి రోజు, అక్కడ పోయి స్నానం చేస్తే అన్ని తొలగిపోతాయి, అలర్జీ మెయిన్ ముఖ్యమంటే అక్కడికి వచ్చి చేసిన తర్వాత ఇప్పటికి 3వ సారి మేము రావడం. వచ్చిన తర్వాత మా బాబుకు 100కు 80% తగ్గిపోయింది. మాకు చాలా బాగా అనిపించింది. అందు గురించి మళ్ళీ ఇవాళ కూడా రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం, స్నానం చేసుకున్నాం. 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. నా పేరు భోగా మహేష్కర్, మాది హుస్నాబాద్. దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడికి వచ్చి మేము ప్రతి సంవత్సరం స్నానం చేసి దర్శనం చేసుకొని మా మేము మొక్కుకొని సమర్పించుకొని వెళ్తాము. కోరుకున్న కోరికలు అన్నీ మాకు ఇష్టదైవం, మా కులదైవం నరసింహస్వామి అన్నీ మాకు తీరుస్తాడు. కొంగు బంగారం లాగా మాకు నరసింహస్వామి ఇంటి దేవుడు. చాలా మంది ఇక్కడికి వస్తారు. చాలా మటుకు ఏంటంటే ఇక్కడ నీళ్ళదే ప్రత్యేకత. తర్వాత కొండలో ఉన్న నరసింహస్వామి, గృహలో ఉన్న నరసింహస్వామి చాలా పవర్ఫుల్. నరసింహస్వామి అంటేనే కొండలలో ఉంటాడు కాబట్టి నరసింహస్వామిని అందరు దర్శించుకొని అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకత అంటే ఓన్లీ సంవత్సరానికి ఒకసారి, అది అమావాస్య రోజే ఈ దర్శనం ఉంటుంది. మిగతా రోజులు సంవత్సరం పాటు ఎవరు ఇక్కడికి రారు. ఎందుకంటే చివరి అడవి కొండలో లోపల గృహ లోపల ఉంటుంది. నరసింహస్వామి ఏంటంటే ఈరోజు సంపూర్ణ దర్శనం అందరికీ నిండుగా ఇస్తాడు, కోరికలు నెరవేరుస్తాడు. జాతర కోసం వచ్చిన భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లను ఉత్సవ కమిటీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవ విశేషాలను గ్రామ పురోహితుడు వివరించారు. జాతర నిర్వహణపై ఉన్న వివాదాన్ని పాలకులు, అధికారులు పరిష్కరించాలని కోరారు. ఇక్కడ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవం ఈ రోజున జరుగుతుంది. ఒకరోజు కార్యక్రమం ఇది. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతర ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు స్వామివారికి మళ్ళీ అభిషేకాలు చేసి శొంఠి గంధం పెట్టి జాతరను పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ జాతరకు సంబంధించి ఒక 2-3 గ్రామాల మధ్యలో కొంచెం సందిగ్ధంలో ఉంది. అది ఎవరికి వర్తిస్తుంది అనేది దాన్ని కొంచెం కలెక్టర్ గారు, మంత్రి గారు దానిపైన కొంచెం దృష్టి సారించి అది తొందరలో పరిష్కారం చేస్తే మాకు అర్చకులకు కూడా ఇబ్బందిగా ఉంది. ఎండోమెంట్ నుంచి అర్చకులను తీసుకొచ్చి ఇప్పుడు ఈ జాతర కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి దానివల్ల మాకు గ్రామ పురోహితులమైన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి జాతర ఇది. కాబట్టి దీనిపైన అందరూ కూడా శ్రద్ధ వహించి ఎంఆర్ఓ గారు, తర్వాత సర్పంచ్ గారు, తర్వాత అధికారులందరూ కూడా కలెక్టర్ గారు మరియు మంత్రి గారు శ్రద్ధ వహించి ఎంత తొందరగా పరిష్కారం చేస్తే అందరికీ అంత సఖ్యతగా ఉంటుంది. కాబట్టి దాని గురించి విచారణ చేయవలసిందిగా
మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. కోహెడ మండలంలోని కూరెళ్ల తంగళ్లపల్లి, బస్వాపూర్, గుండరెడ్డిపల్లి గ్రామాల మధ్య గుట్టల్లోని గుహలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ ప్రతాపరుద్రుడు వాగుపై భారీ చెరువు నిర్మించటానికి, అనువైన స్థలాన్ని పరిశీలించటానికి తన ఆస్థానంలోని సింగరాయుడు అనే వాస్తు శిల్పిని పంపారు. ఇక్కడి ప్రకృతి అందాలను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. సమీపంలోని కొండగుహలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడే తపస్సు చేస్తూ ఉండిపోయారు. అందుకే ఆలయానికి ప్రతాప సింగరాయ ఆలయం అని పేరు వచ్చింది. అప్పటి నుంచి మాఘ అమావాస్య రోజున